కడియం నుంచి మొక్కలు తీసుకురావడం జరిగింది. ఇది రోజ్ ఇది వచ్చి పింక్ కలర్, ఇది వచ్చి నాటు గులాబీ వైట్, ఇది వచ్చి ఆరెంజ్ కలర్, ఇది వచ్చి నాటు గులాబీలో రెడ్. సో ఇది వచ్చి తుప్పమల్లి, ఇది తమలపాకు, ఇదేమో బొప్పాయి మొన్న గాలికి పడిపోయింది. సో ఇది ఎల్లో గులాబీ. సో ఇదేమో ఎల్లో మందార. ఇది మీరు చూస్తుంది అయితే ఇది స్వీట్ లెమన్ అంటే నిమ్మకాయలు, దీనికి కాసిన నిమ్మకాయలు స్వీట్గా ఉంటాయి, తీయగా ఉంటాయి. ఇది వచ్చి కాస్ట్ వచ్చి 200 రూపీస్. ఇవన్నీ కూడా 40 రూపీస్ పెద్ద బ్యాగులు అయితే, చిన్న బ్యాగులు అయితే 30 రూపీస్. గులాబీ మొక్కలు ఎప్పుడు ఇంత పొడవుగా కొమ్మలు ఉంచకూడదు, ఎప్పటికప్పుడు కొమ్మల్ని కట్ చేస్తూ ఉండాలి. కట్ చేస్తుంటే చిగురు వచ్చి మొగ్గలు వస్తాయి. అదేవిధంగా ఎక్కడైనా ఎండినవి ఉంటే అవి కూడా మనం కట్ చేసేయాలి. మందార చీడ పట్టింది అయితే అది కూడా కట్ చేసేయాలి కొమ్మలు. గులాబీ మొక్కలు, అదేవిధంగా మందార మొక్కలు, మిగతా మొక్కలు ఏమన్నా ఉన్నా కూడా నేను నాటి చూపిస్తాను. మీరు ఇవి కొంచెం పెద్దవి కాబట్టి మీరు కుండీ, ఆల్రెడీ నాకు మట్టి కుండీలు మట్టితో నిండినవి ఉన్నాయి కాబట్టి దాన్ని కొంచెం లోతుగా కిందకి తీసుకుని తవ్వుకొని మొక్కని వేసుకుంటాను. ఇప్పుడు వేయవలసిన మొక్క యొక్క ఈ కవరు ఇలాగా కట్ చేసేయండి. ఒకవైపు కట్ చేస్తే మిగతా భాగం అంతా తీసేయచ్చు. కట్ చేసి కవర్ తీసిన తర్వాత అప్పుడు కుండీలో వేయాలి, కవర్ తోటి వేయకూడదు. అండి ఇప్పుడే నాటింది ఇది గులాబీ. అదేవిధంగా మందార కూడా ఇప్పుడే నాటాను.